వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఈఏపీ సెట్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన అలాట్మెంట్ లెటర్ రిలీజ్ అయింది. అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ఈ అలాట్మెంట్ లెటర్లో చాలామందికి స్టూడెంట్స్కి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో స్టూడెంట్స్ని మనం 4 టైప్స్లో కేటగరైజ్ చేయొచ్చు. ఒక కేటగిరీ ఏంటంటే, మాకు అలాట్మెంట్ లెటర్లో వచ్చిన కాలేజ్ మేము ఇంట్రెస్టెడ్, మేము వెళ్ళాలనుకుంటున్నాము, నెక్స్ట్ ఏం చేయాలి అనుకున్న స్టూడెంట్స్ అంతా ఒక కేటగిరీ. సెకండ్ కేటగిరీ వాళ్ళు, ఈ అలాట్మెంట్ లెటర్లో మాకు వచ్చిన కాలేజ్ మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలనుకుంటున్నాము, సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అనేది సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ, అసలు కంప్లీట్గా నాకు అసలు ఈ ఎంసెట్ అంటే ఇంట్రెస్ట్ లేదు, నేను డ్రాప్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఐ వాంట్ టు గో ఫర్ ఐఐటి కానీ లేకపోతే జోసా కానీ సిసాప్ కానీ వెళ్ళాలనుకుంటున్నాను, నేను దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటాను, లేకపోతే నెక్స్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అన్న వాళ్ళు థర్డ్ కేటగిరీ. ఫోర్త్ కేటగిరీ వాళ్ళు కూడా ఇదే కోవకు చెందిన వాళ్ళు, నాకు ఈసారి వచ్చిన సీటు ఇంట్రెస్ట్ లేదు, నేను డిగ్రీకి వెళ్ళాలనుకుంటున్నాను, ఒకవేళ నాకు డిగ్రీ అంటే ఈ కాలేజ్లో జాయిన్ అవుతాను, ఇన్ కేసు ఒకవేళ డిగ్రీలో నాకు వస్తే నేను అప్పుడు వెళ్ళిపోతాను అని అనుకునే కేటగిరీ వాళ్ళు ఫోర్త్ మెంబర్ అనమాట. సో వీళ్ళందరూ కూడా ఎలా చేయాలనేది ఇన్స్ట్రక్షన్స్ అనేది క్లియర్గా ఇచ్చారు. సో వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, ప్రతి ఒక్కరి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దెన్ అలాగే ఫస్ట్ టైం వచ్చిన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను, దాని లింక్ డిస్క్రిప్షన్ ఉంది, జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. దెన్ మీరు తెలంగాణ సంబంధించి జేఎన్టీయూ హైదరాబాద్ కానీ లేకపోతే డిఫరెంట్ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ సంబంధించిన ఇంపార్టెంట్ రిజల్ట్స్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా త్రూ మొబైల్ యాప్ ద్వారా మీకు పంపిస్తుంటాము. సో మనబడిలో మీకు ఆ రిజల్ట్స్ అవన్నీ వస్తుంటాయి, కాబట్టి ఆ మొబైల్ యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. దాని ద్వారా మీకు ఏ రిజల్ట్ వచ్చినా, నోటిఫికేషన్ వచ్చినా, టైం టేబుల్ వచ్చినా ఇమీడియట్గా మీకు అందజేయడం జరుగుతుంది. ఫైన్ స్టూడెంట్స్, ఇది ఒక స్టూడెంట్ది అలాట్మెంట్ లెటర్. దీంట్లో వాళ్ళు స్పెసిఫై చేశారు మనకు ఫీజు ఎంత కట్టాలని. టోటల్గా కాలేజ్ ఫీ వచ్చి 70,000 రూపీస్, బట్ స్టూడెంట్ కట్టాల్సి వచ్చి 35,000 రూపీస్, 100 రూపీస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇతనికి అలొకేట్ చేసిన సీట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వచ్చింది. సో ఇక్కడ 70,000 ఫీజు ఉండి 35,000 అవ్వడానికి కారణం మెయిన్గా ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల వీళ్ళకి ఫీ అమౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ తగ్గడం జరిగింది అనమాట. దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. దెన్ సెకండ్ థింగ్, ఇప్పుడు ఇతను ఎంత ఫీజు కట్టాలి అంటే ఇక్కడ స్పెసిఫై చేశారు 35,100. దీంతో పాటు ఇతను ఓసీ కాబట్టి ఇంకొక 10,000 రూపీస్ ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. ఈ 10,000 రూపీస్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ రీఫండ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ ఎంసెట్ కౌన్సిలింగ్లో వెరీ క్లియర్గా స్పెసిఫై చేశారు. 10,000 రూపీస్ ఓసీ వాళ్ళు, బీసీ వాళ్ళు, 5,000 రూపీస్ ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు మీరు రిపోర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కట్టాలి అన్నారు. ఇది కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు మీకు రిటర్న్ చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. సో నౌ ఈ ఫస్ట్ కేటగిరీ స్టూడెంట్స్ వాళ్ళు ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. సో వాళ్ళు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే నాకు ఇంట్రెస్టెడ్, నేను ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నానని. సో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎక్కడ చేస్తారు? మీ క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళిన తర్వాత అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అని బటన్ ఉంటుంది, సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఏం చేస్తుంది, అది మీ ఫీ ఏదైతే ఉందో ఆ ఫీ దానికి తీసుకెళ్తుంది అనమాట. ఆ ఫీ బటన్కి తీసుకెళ్ళినప్పుడు మీకు జాయినింగ్ ఫీ దానికి ముందరే ఈ సబ్మిట్ అని బటన్ కొట్టగానే మీకు జాయినింగ్ రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. సో జాయినింగ్ రిపోర్ట్ని ప్రింట్అవుట్ అయితే తీసేసుకోండి. నౌ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఫీ డీటెయిల్స్ వస్తుంది. ఫీ డీటెయిల్స్ వచ్చినప్పుడు జాయినింగ్ రిపోర్ట్లో ఫీ డీటెయిల్స్ కట్టాలి. సో ఫీ డీటెయిల్స్ కట్టేటప్పుడు ఇందాక చెప్పినట్టు నేను మీకు ఏదైతే స్పెసిఫై చేశారో ఈ ఫీ కట్టాల్సి ఉంటుంది. దీంతోపాటు జనరల్ అండ్ బీసీ వాళ్ళందరూ కూడా 10,000 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5,000 రూపీస్ ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. సో ఎలా కట్టాలి ఫీజు? మీ ఓన్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ మీ ఓన్వి మాత్రమే యూజ్ చేయండి, బయట వాళ్ళవి యూజ్ చేయకండి. ఎందుకంటే ఈ 10,000 రూపీస్ ఏదైతే మీరు ఎక్స్ట్రా కడుతున్నారో ఆ 10,000 రూపీస్ని మళ్ళీ గవర్నమెంట్ రీఫండ్ చేస్తుంది. రీఫండ్ చేస్తే అది మీ అకౌంట్లోనే వచ్చి పడుతుంది. అది మీరు బయట అకౌంట్లో చేస్తే వాళ్ళ దగ్గర పడుతుంది, మళ్ళీ అక్కడ కన్ఫ్యూజన్ పడిందని చెప్పేసి ఇలాంటి డిస్టర్బెన్స్ ఉంటాయి. కాబట్టి అది మీ ఓన్ అకౌంటే స్పెసిఫై చేసి మీ ఓన్ అకౌంట్ నుంచి ఇవ్వండి అని చెప్పి మీరు క్లియర్గా చెప్పారు. వన్స్ ఇదంతా అయిపోయింది, పేమెంట్ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోండి, సెల్ఫ్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి, దెన్ జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఎప్పుడు కాలేజ్కి వెళ్ళాలి? ఇంతకుముందు ఒకసారి ఫీ కట్టాలని చెప్పాను కదా, ఆ ఫీ వచ్చి మీరు 23 జూలై 2024 లోపల ఫీ కట్టేయాలి. ఇన్ కేస్ మీరు 23 జూలై లోపల ఫీ కట్టలేదు అంటే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫస్ట్ థింగ్. నౌ సెకండ్ థింగ్, మీరు కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్కి రిపోర్ట్ ఎప్పుడు చేయాలంటే 1 ఆగస్ట్ నుంచి 2 ఆగస్ట్ 2024 మధ్యలో వెళ్ళాల్సి ఉంటుంది. అంటే అప్పటికి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోతుంది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత మీరు కాలేజ్కి రిపోర్ట్ చేయాలి. వెళ్ళేటప్పుడు మీరు హెచ్ఎల్సీకి ఏవైతే సర్టిఫికేట్స్ ఇచ్చారో, అంటే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నప్పుడు సర్టిఫికేట్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళాలి. అండ్ ఆర్ఓసి అంటే రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది, ఆ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ కూడా అక్కడ మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఒరిజినల్ టీసీ ఆఫ్
ఇంటర్మీడియట్ ఒరిజినల్ టీసీని ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇవి తీసుకెళ్ళి జిరాక్స్ ప్లస్ ఒరిజినల్ టీసీ తర్వాత ఈ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళి మీకు అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో రిపోర్ట్ చేసేది ఎప్పుడు రిపోర్ట్ చేయాలంటే 1 ఆగస్టు నుంచి 2 ఆగస్టు లోపల రిపోర్ట్ చేయాలి. ఈ 2 డేసే టైం ఉంది. ఇన్ కేస్ మీరు ఈ రిపోర్ట్ చేయలేదు, ఇక్కడేమో ఆల్రెడీ జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్నారు, ఫీజు కట్టేశారు, ఇన్ కేస్ మీరు రిపోర్ట్ చేయలేదు, నెక్స్ట్ ఏమవుతుందంటే మీ సీట్ క్యాన్సిల్ అయిపోద్ది, ఆటోమేటిక్లీ స్టాండ్స్ క్యాన్సిల్డ్. మరి క్యాన్సిల్ అయిపోయింది కదా, మరి నేను సెకండ్ ఫేజ్కి అపీర్ అవ్వచ్చు అంటే అపీర్ అవ్వచ్చు. మరి నా ఫీజు ఏమవుతుందంటే సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీకు ఏదైతే కాలేజ్ అలాట్మెంట్ అవుతుందో దానికి అడ్జస్ట్ చేయడం జరుగుతుంది ఆ ఫీజు. ఇన్ కేసు ఒకవేళ మీరు ఎక్సెస్ కట్టుంటే మీకు వెనక్కి ఇస్తారు, ఒకవేళ మీరు తక్కువ కట్టుంటే సెకండ్ ఫేజ్ అప్పుడు ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్గా నాకు ఇష్టము, నేను జాయిన్ అవుతాము అనుకున్న స్టూడెంట్స్కి. నాకు ఫస్ట్ ఫేజ్ అలాట్ అయిన కాలేజ్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను అన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇప్పుడు ఎవరైతే క్వాలిఫై అయినారో ప్రతి ఒక్కరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి అపీర్ అవ్వచ్చు అనమాట. ఎక్స్ట్రా కౌన్సిలింగ్ ఫీ కట్టాల్సిన అవసరం లేదు. సేమ్ ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఆ రకంగానే వెబ్ ఆప్షన్స్ అన్ని మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పెట్టచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ ఫీ కట్టాలా వద్దా? ఫస్ట్ థింగ్, ఫీ మీరు ఒకవేళ కడితే అంటే అలాట్మెంట్కి ఏదైతే కాలేజ్ ఫీ ఉందో అది కడితే మీరు సెకండ్ ఫేజ్లో వెళితే మీకు ఆ ఫీని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. అదే మీరు ఫీ కట్టి కాలేజ్కి పోయి రిపోర్ట్ చేస్తే మీకు ఫీ అనేది మళ్ళీ అడ్జస్ట్ అవ్వదు. కాలేజ్కి రిపోర్ట్ చేశారంటే మీరు ఫస్ట్ ఫేజ్లో ఉన్న కాలేజ్ ఇంట్రెస్ట్ అని అర్థం, రిపోర్ట్ చేయకపోతే మీరు ఇంట్రెస్ట్ లేదు బట్ ఫీ అయితే కట్టారని అర్థం. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఎవరైనా ఫీ కట్టాలనుకునే వాళ్ళు ఇమీడియట్గా కట్టేసేసండి, లేదా మీరు ఫీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ద క్యాండిడేట్స్ క్యాన్ పార్టిసిపేట్ ఇన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ వితౌట్ పేయింగ్ ట్యూషన్ ఫీ ఇన్ ఫస్ట్ ఫేజ్. సో ఫస్ట్ ఫేజ్లో మీరు ట్యూషన్ ఫీ ఏమీ కట్టకుండా వెళ్ళిపోవచ్చు. అయితే మీ ప్రొవిజనల్గా ఏదైతే అలాట్ అయిందో ఈ కాలేజ్ ప్రజెంట్ ఫస్ట్ ఫేజ్లో అది మొత్తం కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇంక మేము వద్దు అనుకుంటున్నాము అనుకుని ఫస్ట్ ఫేజ్లో ఉన్న వాళ్ళు ఫీ కట్టకుండా ఉండండి. లేదు మాకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ని బట్టి మేము చూస్తాము అని అనుకుని మీరు ఫస్ట్ ఫేజ్లో కట్టినా కూడా మీకు ఫస్ట్ ఫేజ్లో మీరు రిపోర్ట్ చేయకపోతే అంటే ఈ 1 ఆగస్ట్ 2 ఆగస్ట్ 2024 లోపల మీరు అప్పుడు కానీ రిపోర్ట్ చేయకపోతే మాత్రం మీ సీట్ క్యాన్సిల్ అవుద్ది. అయితే ఇక్కడ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మనకు 31 జూలైకి అయిపోయింది అనుకుందాం. సో 1 ఆగస్ట్కి వెళ్ళాలి, ఆ లోపల మీకు సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ లెటర్ వస్తుంది. సో మీరు ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ లెటర్ ఆల్రెడీ ఫీజు కట్టేశారు కాబట్టి ఈ ఫీజుని జాయినింగ్ రిపోర్ట్ని అప్పుడు తీసుకుని వెళ్తే అంటే 1 ఆగస్ట్ అప్పుడు తీసుకెళ్తే అప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన కాలేజే మీకు ఉంటుంది. సో ఇది కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీరు ఫీ మొత్తం కట్టేశారు, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా మీ కాలేజ్ ఫీ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ట్రా ఫీ ఏదైతుందో కట్టేశారు. కానీ రిపోర్టింగ్ మాత్రం 1 ఆగస్ట్ అండ్ 2 ఆగస్ట్ ఉంది, టైం ఉంది. సో కాబట్టి ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి మళ్ళీ అపీర్ అవ్వండి. అపీర్ అయిన తర్వాత మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు సీట్ రాలేదు అంటే నచ్చలేదు ఆ సీటు, సో మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ డీటెయిల్స్ తీసుకొని మీరు కాలేజ్కి వెళ్తే ఫస్ట్ ఫేజ్లో మీకు ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన కాలేజ్కే వచ్చేస్తుంది. అదే ఇప్పుడు మీరు ఫీజు కట్టలేదంటే ఫస్ట్ ఫేజ్ కాలేజీ వెళ్ళిపోద్ది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వస్తుందో రాదో మీకు క్లారిటీగా అయితే తెలియదు. సో అప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు మంచి కాలేజ్ అలొకేట్ కాలేదనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా అయితే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు వచ్చిన కాలేజ్కి జాయిన్ అవ్వాల్సిందే. జాయిన్ కాకపోతే మాత్రం మీకు సీట్ అనేది కంపల్సరీ అయితే రాదనమాట. ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి, చెప్తాను దాని గురించి. సో మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత ఖచ్చితంగా మీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏదర్ ఫస్ట్ ఫేజ్లో అటెండ్ అయిన దానికైనా కాలేజ్ లేదా సెకండ్ ఫేజ్లో అలాట్ అయిన కాలేజ్కైనా మీరు ఖచ్చితంగా రెండిట్లో అయితే ఖచ్చితంగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. దెన్ మాకు అసలు వద్దు, నాకు ఫస్ట్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్ ఏమీ వద్దు, నేను వేరే దానికి వెళ్తాను అనుకున్నప్పుడు అక్కడ మీకు క్యాన్సిలేషన్ ఆఫ్ సీట్ అని చెప్పి ప్రొవిజనల్ అలాటెడ్ సీట్ అని చెప్పి ఉంటుంది. సేమ్ మీరు లాగిన్ అయిన తర్వాత ఆన్లైన్ క్యాన్సిలేషన్ ఆఫ్ అలాటెడ్ సీట్ అని ఐ అగ్రీ అండ్ సబ్మిట్ అని కొడితే మీ కాలేజ్ సీట్ అనేది పోద్ది అనమాట. ఇంకా అసలు దానికి సంబంధం ఉండదు. ఇంకా ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ ఇంకా దేంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఉండదు, ఏ కాలేజ్ కూడా మీకు సంబంధం ఉండదు. ఫైనల్గా ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చి వాళ్ళ అండర్టేకింగ్ ఎవరైతే ఇస్తున్నారో అంటే డిగ్రీలో జాయిన్ అవుతున్నామో అనుకుంటున్నారు దోస్త్ ద్వారా, వాళ్ళైతే మాత్రం సెల్ఫ్ రిపోర్టింగ్లో మేము ఇట్లా ఈ రకంగా మేము డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ దోస్త్లో జాయిన్ అవుతున్నాము అని చెప్పేసి వాళ్ళు అండర్టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మాకు ఇన్ కేస్ దోస్తులో మాకు ఏదన్నా వచ్చింది అంటే డిగ్రీ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకున్నారు, ఆల్రెడీ దోస్త్ అలకేట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు అలకేట్ అయిపోయిన కాలేజ్ ఇంట్రెస్ట్ అయిపోయి దోస్తుకి వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు, లేకపోతే మాత్రం వాళ్ళైతే ఖచ్చితంగా ఈ అండర్టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది కంప్లీట్గా వీళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. ఇన్ కేస్ మీకు క్లియర్గా ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి నాకు కామెంట్స్ పెట్టండి. సో దానికి సంబంధించిన మళ్ళీ వీడియో చేయటమో లేకపోతే కామెంట్స్కి రిప్లై చేయటమో జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.